తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ కమిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. విచారణ జరగకముందే తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ కమిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. విచారణ జరగకముందే తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ప్రస్తుతం చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు. ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం మార్చబోతోంది. ప్రధానంగా ఆయన నిర్వహించినటువంటి విలేకరుల సమావేశం నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. విచారణ కమిషన్ తన నివేదికను సమర్పించకంటే ముందే ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్ని అంశాలను ఎందుకు మీడియాతో మాట్లాడారనేది ప్రధానంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఒక ప్రీ జడ్జ్ మైండ్ తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నారు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా పరిగణించినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహారెడ్డిని విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్తగా చైర్మన్ నియమించబోతుంది. మరికొన్ని నిమిషాల్లోనే దీనికి సంబంధించినటువంటి నూతన చైర్మన్ గా ఎవరు ఉండబోతున్నారు అనేది తేలబోతుంది. అయితే ప్రధానంగా కేసీఆర్ తన విజ్ఞప్తిలో మరొక ప్రధాన అంశాన్ని ప్రస్తావించారు. అది విద్యుత్ విచారణ కమిషన్ మొత్తాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. సో ఆ అంశంపైన సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్తుందనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చడం ఒక ఎత్తు అయితే మొత్తం విద్యుత్ కమిషన్ కూడా రద్దు చేయాలని ఈరోజు కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. సో దానిపైన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ఇవ్వబోతుంది మరికొన్ని క్షణాల్లో తేలిపోబోతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ చైర్మన్ను మారుస్తాను తప్ప ఖచ్చితంగా కేసీఆర్ ఈ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలి. తనను అడిగేటువంటి విచారణ కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలన్నింటి కూడా ఖచ్చితంగా కేసీఆర్ సమాధానం చెప్పి తీరాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టు ముందు వాదనలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు దీనిపైన ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది. క్లియర్గా జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించింది. అలాగే ఇటు విద్యుత్ కమిషన్ను కొనసాగించే దిశగానే సుప్రీంకోర్టు మొగ్గు చూపుతోంది. సో విద్యుత్ కమిషన్ను కొనసాగించడం, అలాగే కేసీఆర్ ఈ కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించేటువంటి అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. గతంలోనే విచారణ కమిషన్ కేసీఆర్ను హాజరు కావాలని ఆదేశించినప్పటికీ తనకు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ వాయిదా కోరినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ పరిస్థితుల మధ్యలో తాజాగా సుప్రీంకోర్టు మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక తీర్పు వెలువరించబోతోంది. సో ఆ తీర్పులో ఈ అంశాలన్నీ ఉండేటువంటి అవకాశం మనకు కనబడుతున్నాయి. నిజానికి ఈరోజు జరిగినటువంటి విచారణ సందర్భంగా కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి చాలా ఆర్గ్యుమెంట్స్ చాలా స్పష్టమైనటువంటి వాదనలు వినిపించారు. ప్రధానంగా తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు అలాగే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా ఎలాంటి అక్రమాలు జరగలేదు, అంతా కూడా న్యాయబద్ధంగానే జరిగింది. గవర్నమెంట్ ఒప్పందాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒక యూనిట్ ధర ₹3.90 కొనుగోలు చేసేలా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తాము ఒప్పందం చేసుకున్నాము. ఇది బయట మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేశామని కేసీఆర్ తరపున న్యాయవాది సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఇటు యాదాద్రి కానీ భద్రాద్రి ఈ రెండు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కూడా అన్ని సక్రమంగానే తాము ముందుకు వెళ్ళాము. ఇవన్నీ కూడా ఈ పరికరాలన్నీ కూడా
BHEL కంపెనీతో సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా వీటిని నిర్మించినటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సో ఇక్కడ కూడా ప్రైవేట్ సంస్థల జోక్యం లేదు, కేవలం ప్రభుత్వ సంస్థల ద్వారానే ఈ మొత్తం నిర్మాణాలన్నీ కూడా కొనసాగాయనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ తరపునటువంటి న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. సో ఆ నేపథ్యంలో విచారణ కమిషన్ను నియమించాల్సినటువంటి అవసరం లేదు. ఏవైనా అభ్యంతరాలు కనుక ఉంటే నేరుగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఉంది. ఒకవేళ కమిషన్ కనుక అభ్యంతరం ఉంటే ట్రిబ్యునల్కి వెళ్ళేటువంటి అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ వాటన్నిటిని కాదని మళ్ళీ సమాంతరంగా మరొక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం ఇది చట్టాన్ని అతిక్రమించడం, ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా విచారణ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ తరపునటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి వాదనలు వినిపించారు. సో ఈ అంశంపైన కాసేపట్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. సో విచారణ కమిషన్ రద్దు చేస్తారా లేదనేది తేలబోతుంది. అయితే ఇప్పుడున్నటువంటి జడ్జి చేసినటువంటి కామెంట్స్ని బట్టి చూస్తుంటే విచారణ కమిషన్ కొనసాగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కేసీఆర్ మారినటువంటి చైర్మన్ ముందు వచ్చి నూతన చైర్మన్ ముందు కేసీఆర్ తన వాదనలు తన యొక్క ఆర్గ్యుమెంట్ వినిపించాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. ఇక కొత్త కమిషన్ చైర్మన్ ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొత్త చైర్మన్ ఎంపికపై చర్చిస్తున్నారు. కాసేపట్లో కమిషన్ కొత్త చైర్మన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, పవర్ కమిషన్ కొత్త చైర్మన్ ఎవరైనా దానిపైన కూడా ఏజీ సీఎంతో భేటీ అయ్యారు. భేటీకి సంబంధించి జరుగుతూ ఉంది. అయితే కొత్త సీఎంకి సంబంధించి కొత్త ఏజీకి సంబంధించి పలువురు నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరెవరు దీనికి సంబంధించి పరిశీలనలు ఉన్నారు, రిటైర్డ్కి సంబంధించి ఎవరైతే దీన్ని సమర్థవంతంగా ఈ కమిషన్ నడపగలుగుతారనే దానిపైన ముగ్గురించి నలుగుల పేర్లతో ఏజీ సీఎంతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కూడా ప్రస్తుతం ఉన్న కమిషన్ చైర్మన్ మార్చాలని కేసీఆర్ వేసిన పిటిషన్కి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పటికే దానికి సంబంధించి సమయం కూడా ముగుస్తూ ఉంది. మరికాసేపట్లోనే తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని నిర్ణయం తీసుకుని ఏజీ ద్వారా సుప్రీంకోర్టు తెలిపే అవకాశం కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా భారీ అవకతవకలు చేయాలి. గత ప్రభుత్వం విషయంలో ముఖ్యంగా కేసీఆర్తో పాటు మరికొంతమంది కూడా భారీ స్థాయిలో కూడా అవినీతికి పాల్పడ్డారంటూ కూడా విమర్శలు, అలాగే వివిధ అంశాలపైన కూడా జరిగిన దానిపైన విద్యుత్కు సంబంధించి ఒక కమిషన్ నిర్వహించి విచారణ కొనసాగిస్తున్నారు. విచారణకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి మేడతో కానీ ఇతర అంశాల పట్ల కానీ ఏదైతే విచారణ కొనసాగుతుందో వాటి విషయాలను బయటికి వెల్లడించడం పట్ల సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నేరుగా కూడా కోర్టుకు వెళ్ళి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న కమిషన్ పైన అనేక అంశాలకు సంబంధించి కూడా కేసు ఫిల్ చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు దానిపైన విచారణ చేపట్టి వీలైన తొందరగా కూడా ఈ కొత్త సంబంధించి ఏదైతే పవర్ కమిషన్ ఉందో దీన్ని చైర్మన్ మార్చాలి, కొత్త వారిని నియమించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. నిజానికి గంట సమయం ఇచ్చింది. మరి కాసేపట్లో కూడా సమయం ముగియడంతో ఆలోపే తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త పవర్ కమిషన్ ఎవరైనా దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం కలెక్టర్లకు సంబంధించి సమీక్ష జరుగుతున్నప్పటికీ మధ్యలో కాసేపు బ్రేక్ ఇచ్చి ఏజీతో సీఎం ప్రస్తుతం భేటీ అయ్యారు. భేటీకి సంబంధించి అయితే ఎవరైతే ఈ కమిషన్ సమర్థవంతంగా నడపగలుగుతారో, ముఖ్యంగా ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో విద్యుత్ విషయంలో భారీగా అవకతవకలు చేయాలని దానిపైన ఎవరైతే దీన్ని సమర్థవంతంగా నడుపుతారని దానిపైన కూడా ఏజీతో సమాలోచనలు చేస్తున్నారు సీఎం. రాకేష్, అంటే కొత్త చైర్మన్ పేరు ప్రకటించే అవకాశం ఉండటంతో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా కూడా అసలు ఈ కమిషన్నే రద్దు చేయాలి, ఇది న్యాయబద్ధంగా కాదు. నాకు సంబంధించి ఎన్నో ఎంక్వైరీ సంస్థలు ఉన్నప్పటికీ ఎందుకు ఈ ఎంక్వైరీ వేశారనే దానిపైన కూడా మాజీ సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రస్తుతం సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా దీనిపైన తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తూ ఉంది. విద్యుత్ విషయంలో, కొనుగోలు విషయంలో ఛత్తీస్గఢ్ ఒప్పందం కానీ మిగతా విషయాల్లో కూడా భారీగా అవకతవకలు చేయాలి, వీటిపైన లెక్క తేలాలంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ యొక్క విద్యుత్ కమిషన్ని వేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కమిషన్ చైర్మన్కు సంబంధించి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు కూడా సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్కి అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకొని మార్చాలని కోరడంతో ప్రస్తుతం దానిపైనే నిర్ణయం జరగబోతోంది. అయితే సంబంధించి కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, ఖచ్చితంగా కూడా ఏం జరిగిందనే విషయాన్ని బయటికి చెప్పాల్సి ఉంటుంది. కానీ విచారణ కొనసాగుతుండగా ఆ విషయాలను బయటికి చెప్పడం, మీడియాకు లీక్ చేయడం, డైరెక్ట్ కెమెరా ముందు మాట్లాడడం అనేది సరైనది కాదనేది సుప్రీంకోర్టు కూడా కేసీఆర్కి సంబంధించిన వాదనను ఏకీభవించింది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అయితే కొత్త కమిషన్ చైర్మన్కి సంబంధించి ఎవరైనా దానిపైన మరొక 5-10 నిమిషాల్లో సుప్రీంకోర్టు తెలిపే అవకాశం ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.